యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ పిక్చర్స్ని ఫారినర్స్కి అంటే వేరే ప్లేయర్స్కి అలవాటు చేసేస్తున్నాం మనం. వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. రేపు T20s కానీ ఇవన్నీ ఇండియాలో జరిగితే వాళ్ళకి ఈజీగా పిచ్ అర్థమైపోతుంది. అహ్మదాబాద్లో ఈ పిచ్, హైదరాబాద్లో ఈ పిచ్, ఓకే మనం ఆడతాం. పిచ్చెస్ అలవాటు చేసేసి ఐపీఎల్ ఈ ఐపీఎల్ టీమ్స్ కానీ క్రికెట్ మొత్తం కానీ మన ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది, ఈ పిచ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి చాలా మందికి ఒపీనియన్ ఉంది. అది కొంచెం జరగచ్చు, బికాజ్ ఆబ్వియస్లీ కన్సిస్టెంట్గా ఒక చోట ఆడినప్పుడు పిచ్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి కండిషన్స్, విచ్ ఇస్ న్యాచురల్. అంత మాత్రాన ఇండియాకి అడ్వాంటేజ్ లేకుండా పోతుందా? మన ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఏమైంది? విరాట్ కోహ్లీ లేడు, గెలిచారా లేదా? కన్విన్సింగ్గా గెలిచారు. సో ఇప్పటికి కూడా ఇండియాకి వచ్చి ఇండియాని కొట్టడం చాలా కష్టం. ఇది బెస్ట్ ఫార్మాట్ టెస్ట్లో. ఫార్మాట్ సైజ్ తగ్గుతున్న కొద్దీ టీమ్స్ మధ్య ఉన్న గ్యాప్ ఎప్పుడు తగ్గిపోతుంది. విచ్ ఇస్ వై T20 క్రికెట్లో ఎవరైనా ఓడించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అందరినీ షాక్ చేయొచ్చు. 50 ఓవర్ ఫార్మాట్లోనే వరల్డ్ కప్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాని షాక్ చేశారు. ఆ మ్యాక్స్వెల్ కాంతారా పోయింది కాబట్టి 200 కొట్టాడు, లేకపోతే గెలిచేవారు కాదు, ఖాళీ చేతులు పంచెక్కిపోయినా కొట్టాడు, రైట్? సో ఎవరైనా ఓడించవచ్చు ఫార్మాట్ తగ్గే కొద్దీ. పరిస్థితులు అలవాటు అవుతున్నాయా? ఖచ్చితంగా అవుతున్నాయి. అది తెలిసే చేస్తున్నారు. బట్ ఇది ఇప్పుడు కాదుగా స్టార్ట్ అయింది, 2008లో స్టార్ట్ అయింది. అప్పుడు లేని బాధ సడన్గా ఎందుకు వస్తుంది? ఇప్పుడు రాకర్లేగా. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ వరల్డ్ కప్ అది మన బాధ, ఓడిపోయామన్న బాధ. బట్ ఎక్కడో చోట ఒప్పుకోవాలి దట్ మనకంటే ఆ రోజు వాళ్ళు బాగా ఆడారు. వరల్డ్ కప్లో వి వర్ ద బెస్ట్ సైడ్, ఇండియా బై ఫార్ ద బెస్ట్ సైడ్. ప్రతి మ్యాచ్ గెలిచి వెళ్ళారు. ఆ ఒక్క రోజు వాళ్ళు బాగా ఆడారు. ఏం చేయాలంటే ఇంకా అలా బాగుండేది. బహుశా సైలెన్సర్ విషయం వచ్చేది కూడా కాదేమో. బట్ దట్స్ హౌ ఇట్ స్పోర్ట్ గోస్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇండియా కన్సిస్టెంట్ గా సెమీఫైనల్ ఫైనల్ వచ్చి ఓడిపోతుండడం వల్ల ఈ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది.